ఈ లీగల్ ఎడ్యుకేషన్ ని కూడా జనరల్ పబ్లిక్ లో మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సర్టన్లీ అది కొద్దిగా తక్కువ ఉంది మనకు. చెప్పండి. ఒక ఇనిషియేషన్ మనం చేసాం, అది ముందుకు వెళ్తుంది. లెట్స్ హోప్ సో. అండ్ ఇంకొక కీలకమైన కేసు అండి, ముంబై పోర్ట్ అథారిటీకి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, ఇందాక అనుకున్నాం జాతీయ షెడ్యూల్ క్యాస్ట్ కమిషన్ పరిధి ఏంటనే దానికి సంబంధించి వాళ్ళు వ్యవహరించే తీరుకు సంబంధించి ఇది కూడా మొన్న 28వ తారీఖు జూలై 28వ తారీఖు బెంచ్ మీద ఉన్నది జస్టిస్ సంజయ్ కరోల్ అండ్ అగస్టిన్ జార్జ్ మాసిష్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ధర్మాసనం ఇచ్చింది. ఇది ఈ తీర్పు సారాంశం పూర్వపరాలు చూస్తే, ఇప్పుడు ఈ ముంబై పోర్ట్ అథారిటీలో ఒక ఉద్యోగిని పనిచేసేవారు. ఆమె టైపిస్ట్ గా పనిచేస్తూ వారు ఏమయ్యారంటే దాని తర్వాత ఈ స్టెనోగ్రాఫర్ గా, పర్సనల్ సెక్రటరీగా ఆమెకి ప్రమోషన్ ఇచ్చారు. ఈ ప్రమోషన్ వచ్చిన తర్వాత కొన్ని నిబంధనల వల్ల ఆ నిబంధనలు ఆమె పూర్తి చెయ్యకపోవడం వల్ల ఆమె మళ్ళీ డిమోషన్ ఇవ్వడం ఇలా జరగడం వల్ల ఈమె ఏం చేసిందంటే, మాధవి చాందోర్కర్ అనే ఈ లేడీ ఉద్యోగి ఏం చేసిందంటే, ఈ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్స్ లో ఆమె కేసును దాఖలు చేసింది. ఏ విధంగా కేసు దాఖలు చేసిందంటే, నాకు అన్యాయం జరిగింది, నాకు ప్రమోషన్ ఇచ్చారు, ప్రమోషన్ ఇచ్చిన తర్వాత ఈ రోస్టర్ ని తయారు చేయకపోవడం వల్ల మళ్ళీ డిమోట్ చేశారు, అదే విధంగా నాకు రావాల్సిన పాత బకాయిలు కూడా ఇవ్వలేదు, వీటిని ఇప్పించవలసిందిగా కోరుతూ ఈమె ఏం చేసిందంటే నేషనల్ కమిషన్ ఫర్ ఈ షెడ్యూల్ క్యాస్ట్స్ న్యూఢిల్లీలో ఒక కేసుని దాఖలు చేసింది. ఈ దాఖలు చేసినప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్స్ వీళ్ళు ఏం చేశారంటే, ఈ మొత్తాన్ని పరిశీలించి ఈ ముంబై పోర్ట్ అథారిటీ వారికి ఆర్డర్ పాస్ చేశారు, ఓ జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ జడ్జిమెంట్ వారు ఈ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ వారు ఇచ్చిన జడ్జిమెంట్ సారాంశం ఏంటంటే, ఈ పిటిషనర్ ఉద్యోగికి మళ్ళీ మీరు సేమ్ అదే పోస్ట్ ఇవ్వండి, అలానే ఈమెకు సంబంధించిన పాత బకాయిలన్నీ కూడా నిర్ణీత సమయంలోపు తిరిగి చెల్లించండి అని చెప్పి ఆర్డర్ వేశారు, ఉత్తర్వు ఇచ్చారు, జడ్జిమెంట్ ఇచ్చినట్టుగా ఇస్తే, దీని మీద బాంబే పోర్ట్ ట్రస్ట్ వారు, బాంబే పోర్ట్ ట్రస్ట్ అథారిటీ వారు దాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టుకి వెళ్ళినప్పుడు ఈ సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే, ఈ నేషనల్ ఎస్సీ కమిషన్ కి కేవలము సివిల్ కోర్టు అధికారాలు మాత్రమే ఉన్నాయి. ఈ హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ వివిధ శాఖలకు ఆర్డర్ ఇచ్చి మీరు ఈ పని చేయాలి అని ఆదేశించినట్టుగా ఆదేశించే అధికారము లేదు. ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ అనేది కేవలం ఈ ఎస్సీలకు సంబంధించి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనే ఇబ్బందుల్ని ప్రాబ్లమ్స్ ని ఎంక్వైరీ చేసి దానిని ఏ విధంగా పరిష్కరించాలి అనే అధికారం ఉంది తప్పనిచ్చి, పరిష్కరించాలి అని సూచన చేసే అధికారం ఉంది తప్పనిచ్చి ఆర్డర్ చేసే అధికారము లేదు అని ఒక స్పష్టమైన తీర్పుని ఇవ్వటం ద్వారా ఇది కేవలం నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ ఇండియా మొత్తానికే కాకుండా భారతదేశంలో ఉన్న వివిధ కమిషన్లు, అవి ఎస్సీ కమిషన్ కావచ్చు, మైనారిటీ కమిషన్ కావచ్చు, బీసీ కమిషన్ కావచ్చు, ఈ కమిషన్లకు ఆజ్ఞలు జారీ చేసే అధికారము లేదు, కేవలం విచారించి సిఫార్సు చేసే అధికారం ఉంది అని స్పష్టత ఇచ్చినట్లయింది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అయిన తీర్పు. ఎందుకంటే చాలా మందికి ఈ కమిషన్లు ఏ విధంగా పనిచేస్తాయి, కమిషన్లకు ఉన్న అధికారాలు ఏంటి అనే విషయంలో స్పష్టత లేదు. వాస్తవంగా చూస్తే ఈ కమిషన్లకు ఉన్న అధికారం ఏంటంటే, ఆర్టికల్ 338 కింద కేవలం సివిల్ కోర్టుకు ఉన్న అధికారాలు మాత్రమే ఉంటాయి అనేది స్పష్టత ఈ ప్రతి ఒక్కరికి తెలియజెప్పినట్టుగా అయింది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ గా మనం భావించవచ్చు. నెక్స్ట్ సార్, ఇది సైబర్